19th ప్రాబ్లం. సో క్వశ్చన్ నెంబర్ 19. సుబ్బారావు ఎవరు? సుబ్బారావు started work in 1995 at the annual salary of 5,000. సుబ్బారావు 1995లో యాన్యువల్ శాలరీ 5,000తో ఎంతనా యాన్యువల్ శాలరీ 5,000తో ఆయన స్టార్ట్ చేశాడంట జీవితాన్ని. అయితే రిసీవ్డ్ అన్ ఇంక్రిమెంట్ ఆఫ్ 200 రూపీస్ ఈచ్ ఇయర్. ప్రతి సంవత్సరం కూడా 200 రూపాయలు ఇంక్రిమెంట్ పెరుగుకుంటూ వస్తుంది. అయితే ఇన్ విచ్ ఇయర్ డిడ్ దిస్ ఇన్కమ్ రీచ్ 7,000? ఏ సంవత్సరానికి అతని ఇన్కమ్ అనేది 7,000కి పెరుగుతుంది అని అడిగాడు. ఓకేనా? సో ఈజీగా చేసేద్దాం చూడండి. సొల్యూషన్ అని పెట్టారా? పెట్టి ఇన్కమ్ ఆఫ్ సుబ్బారావు, ఇన్కమ్ ఆఫ్ సుబ్బారావు at 1995 1995లో సుబ్బారావు ఇన్కమ్ ఎంత? 5,000. అంతేనా? సో అది రాశాను ఫస్ట్ పాయింట్ కింద. ఇన్కమ్ ఆఫ్ సుబ్బారావు at 1995. ఇంకా మీకు బాగా రాయాలి అనే ఆశ ఉంటే యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ సుబ్బారావు అని రాయండి. ఎంత రాసినా నీకు ఇక్కడ రాసిన దానికన్నా నువ్వు చేసిన దానికి మార్కులు వేస్తాడు. ఓకేనా? సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్గా ఇన్కమ్ ఆఫ్ సుబ్బారావు at 1995 1995లో సుబ్బారావు ఇన్కమ్ 500. అదేవిధంగా ఇంకొకటి ఇచ్చాడు నాన్న. ఏమి ఇచ్చాడు? ఇంక్రిమెంట్ ఇచ్చాడు. సో ఇంక్రిమెంట్ ఆఫ్ ఈచ్ ఇయర్ ఇంక్రిమెంట్ ఎంత? 200. ఎంత నాన్న? 200 రూపాయలు ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ కింద పొందుకుంటున్నాడు. అయితే దట్ ఈస్, సో చూడండి, దట్ ఈస్ ద సిరీస్ ఆఫ్ ఇన్కమ్. ఇప్పుడు ఈ ఇన్కమ్ సిరీస్ని మనము గమనించినట్లయితే ఏమొస్తుంది? ఫస్ట్ 5,000 ఉంది, తర్వాత సంవత్సరం 200 పెరిగింది కాబట్టి 5,200 అయింది, తరువాత 5,400 అవుతుంది. అలాగా 7,000కి, ఎక్కడికి? 7,000కి వెళ్తే అది ఏ సంవత్సరం దగ్గర 7,000 అవుతుంది అని మనల్ని అడిగాడు. అంతేనా? సో రాద్దాం నాన్న. చూడండి, హియర్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? 5,000 అవుతుంది. ఓకేనా? డి కామన్ డిఫరెన్స్ ఎంత నాన్న? 200 అవుతుంది. ఓకేనా? అదేవిధంగా ఏఎన్ ఎంత ఇచ్చాడు నాన్న? 7,000 ఇచ్చాడు. మనకు 7,000 ఎన్ని సంవత్సరాలకు అవుతుందో తెలియాలి. ఓకేనా? సో ఏ ఏమో ఫస్ట్ టర్మ్ 5,000, డి ఏమో ప్రతి దగ్గర కామన్ డిఫరెన్స్ 200 ఏమ్సే వస్తుంది. ఓకేనా? సో డి అనేది 200 అయ్యింది. సో ఏఎన్ ఎంత అయింది? ఏఎన్ అంటే చివరిది 7,000 ఎంత ఏ సంవత్సరానికి అయ్యిందో మనకు తెలియాలి. కాబట్టి ఏఎన్ 7,000. ఓకేనా? అయితే మనకు తెలుసు. ఏం తెలిసిన ఆయన మనకి తెలియకపోయినా తెలిసని రాయాలి, మరి తప్పదు. వీ నో దట్ మనకి తెలుసు ఏంటి? ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇది ఈ ఫార్ములా మనకు తెలుసు కదా, తెలుసా తెలియదా? సో ఈ ఫార్ములాలో ప్రతి వాల్యూను కూడా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఏఎన్ ఎంతనా? 7,000 ఈజ్ ఈక్వల్ టు ఏ ఎంతనా? 5,000 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే ఎంతనా? 200. ఓకేనా? సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. సో ఇక్కడ ఉన్న ప్లస్ 5,000ని ఇటువైపు తీసుకొచ్చేస్తాం అనుకో, మైనస్ 5,000 అవుతుంది. కాబట్టి ఇక్కడ 7,000 అలాగే ఉంచాం. ఆ 5,000 ఇటు తీసుకొస్తే మైనస్ 5,000 అయింది. ఈజ్ ఈక్వల్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే 200. ఓకేనా? సో ఈ 7,000 నుండి 5,000 తీస్తే ఎంత వస్తుంది నాన్న? 2,000 వస్తుంది. ఈజ్ ఈక్వల్ ఎన్ మైనస్ 1 ఇంటూ 200. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు 200 అనేది ఇటు మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. కాబట్టి 2,000/200 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1. ఆ 200 ఇటు వచ్చేసింది. ఓకేనా? సో చూడండి, ఈ 2 జీరోలకి ఈ 2 జీరోలు క్యాన్సిల్ అయిపోయాయి. ఇంకా పైన 20 మిగిలింది, ఇక్కడ ఏమో 2 మిగిలింది.
2 1 జా 2, 2 10 జా 20. అంటే ఇటువైపు 10 మిగిలింది, ఇటువైపు ఏమో n-1 మిగిలింది. ఓకేనా? సో ఆ -1 ఇటు వచ్చేసింది అనుకోండి నాన్న, ఆ -1 ఇటు వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? n ఈజ్ ఈక్వల్ టు 10 + 1, 10 + 1, n ఈజ్ ఈక్వల్ టు 10 + 1. ఓకేనా? సో 10 + 1 ఎంతనా? 11. 10 + 1 అంతా 11. అంటే 11 సంవత్సరాలకి తర్వాత, అతను జాయిన్ అయినటువంటి 11 సంవత్సరాల తర్వాత అతనికి 11వ సంవత్సరం ఆ జీతం ఇస్తారు. ఓకేనా? ఎంత? 7,000 అనేది. సో అదే రాసేద్దాం. దేర్ ఈజ్, సో దేర్ఫోర్ యాన్యువల్ ఇన్కమ్ annual income 7,000 is the year end of ఏ ఇయర్కి ఇస్తారు? 1995కి 11 ఇయర్స్ అంటే 2006. అంటే లేదంటే సింపుల్గా ఆఫ్టర్ 10 ఇయర్స్, 10 సంవత్సరాల తర్వాత అతని జీవితం. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్ని కూడా లెక్క పెట్టాం కాబట్టి ఆ ఒకటి తీసేయాలి. అంటే ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత అతని జీతం అనేది 7,000 అవుతుంది. నేను ఇదే రాశాను. యాన్యువల్ ఇన్కమ్ 7,000 ఈజ్ ద ఇయర్ ఎండ్ ఆఫ్ 2006. 2006కి అతని జీతం అనేది ఎంత అవుతుంది? సో 7,000 అనేది అవుతుంది. ఓకేనా? సింపుల్గా ఇంకా రాయాలంటే అతనికి ఎంత పడుతుంది అంటే 10 ఇయర్స్, లేదంటే ఆఫ్టర్ 10 ఇయర్స్, ఆఫ్టర్ 10 ఇయర్స్, 10 ఇయర్స్ హిజ్ యాన్యువల్ ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్. అదేంటి సార్ n ఈజ్ ఈక్వల్ టు 11 వచ్చింది కదా, మీరు 10 ఇయర్స్ అని రాశారంటే మనము ఫస్ట్ శాలరీని 5,000 కింద రాసాం సిరీస్లో. ఏ ఈజ్ ఈక్వల్ 5,000 రాసాం కాబట్టి ఆ ఒకటి తీసేయాలి. సో ఆఫ్టర్ 10 ఇయర్స్ ఈజ్ యాన్యువల్ ఇన్కమ్ ఈజ్ 7,000. 10 సంవత్సరాల తర్వాత అతని యాన్యువల్ ఇన్కమ్ ఎంత అవుతుంది? 7,000 అవుతుంది. ఓకేనా? ఇది 19th ప్రాబ్లం నాన్న.